దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ఫలిస్తాం, ఆత్మీయ ఫలాలు ఫలిస్తాం. ఆయనతో సహవాసం కలిగి ఉండండి, ప్రార్థన చేసుకుంటుండండి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఆయనతో సహవాసం కలిగి ఉందాం మనం. స్తోత్రం. విత్తువాడు విత్తుతూ ఉంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఈ త్రోవ పక్క పడ్డటువంటి విత్తనాలని కాకులు వచ్చి, పిసుకులు వచ్చి, పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. ఈ ముండ్ల పొదల్లో పడ్డ విత్తనాలు, ఈ ముండ్ల పొదలు వాటిని అనగదొక్కేటప్పటికే ఇవి పెరగకుండా కొంతవరకు పెరిగినాయి, కానీ ఆ తర్వాత ఈ ముండ్ల పొదలు అనగదొక్కేటప్పటికి అవి ఎండిపోయినాయి. రాతి నేలన పడ్డాయి. రాతి నేలన పడితే అక్కడ ఏముండదు, నేల ఉండదు, వేర్లు లోపలికి వెళ్ళవు. కాబట్టి రాతి నేల మీద పడ్డటువంటి విత్తనాలు ఏమైపోయినాయి, ఎండిపోయినాయి. మంచి నేలన పడ్డ విత్తనాలు ఏమైనాయి? ప్రభునంతులరా, శిష్యులకు కూడా అర్థం కాల. ముందు విన్నారు ఆయనతో పాటు, లోపలికి వెళ్ళిన తర్వాత అడిగారు యేసయ్యని, అయ్యా మాకు అర్థం కాలేదయ్యా, విత్తనాలేంది, రాతి నేలేంది, ముండ్ల పొదలేంది, త్రోవ పక్కనేంది, మాకేం అర్థం కాలేదంటే అప్పుడు శిష్యులకి వివరంగా చెప్పుకొచ్చాడు. అది ఆ పైన చూడండి, 19వ వచనం చూడండి ఒకసారి. ఎవడైనను రాజ్యంను గురించిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ పక్కబడినటువంటి విత్తనాలంటే ఎవరంటే, వీళ్ళు మందిరానికి వస్తారు, వీళ్ళు మందిరంలో కూర్చుంటారు, వాక్యం వింటూ ఉంటారు. అయితే బయటికి వెళ్ళగానే దుష్టుడు వచ్చి వీళ్ళలో నుంచి వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. దుష్టుడికి అవకాశం ఇస్తారు. వాక్యం దారిని అంటే అంటుంటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారంటారే, అలా అన్నమాట. ఇక్కడ వింటారు, దుష్టుడు రాగానే ఈ చెవితో వెళ్ళిపోతాయి. ఇక మనకు గుర్తుండవు, దేవుని మాటలు గుర్తుండవు. అందుకనే మీకు నేను చెప్తున్నా, వాక్యాలు జాగ్రత్తగా మనకు దొరుకుతున్నప్పుడే జాగ్రత్తగా వినండి, మీ హృదయాల్లో పెట్టుకోండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, రేపేం జరిగిద్దో తెలియదు. మనం అసలు వాక్యాలు ఎలా ధ్యానం చేస్తామో చేయమో కూడా తెలియదు. మందిరాలు ఉంటాయో లేవో తెలియదు. దేవుని సేవకులు ఎలా బోధిస్తారో లేదో తెలియదు. మిమ్మల్ని మందిరాలకి రాణిస్తారో లేదో తెలియదు. పరిస్థితులు చాలా గడ్డు కాలం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. అందుకనే మీకు పరిక దొరుకుతున్నప్పుడే ఏరుకొని తీసుకొని మీ హృదయంలో దాచిపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. రాసుకునే వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. అంటే మీ హృదయాల్లో రాసుకోండి. మీ హృదయాల్లో మాటలు, దేవుని మాటలు కొన్నైనా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోండి. అట్లా ఈ చెవిని ఈ చెవితో వదిలేసేటట్టు ఉండబాకండి. భవిష్యత్తులో వాక్యం దొరికిద్దో దొరకదో. మేము ఎదుట ఉన్నప్పుడే ఏదైనండి, మానవుని బుద్ధి ఏంటంటే ఎదురున్నప్పుడు అలుసుగా ఉంటుంది, అది తొక్కేస్తాడు దాన్ని. ఏది ఎదురుగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు కావాలనిపిస్తుంది, అప్పుడేమో దొరకదు. వాక్యం కూడా ఇప్పుడు చాలామందికి అలాగే ఉంది, విరివిగా దొరుకుతున్న కాలం ఇది. వాక్యం ఎటు చూసినా వాక్యమే. సెల్ ఫోన్ తీసినా వాక్యం చూడొచ్చు, టీవీ ఆన్ చేసినా వాక్యం చూడొచ్చు, రేడియో ఆన్ చేసినా వాక్యం వినొచ్చు, పుస్తకాలు ఉన్నాయి, అనేకమైన పుస్తకాలు వచ్చినాయి. వాక్యం విరివిగా దొరుకుతుంది ఇప్పుడు బాగా. మన పక్కనే మందిరం, గల్లీకి 2-3 మందిరాలు అయిపోయినాయి. కాబట్టి వాక్యం బాగా విరివిగా దొరుకుతుంది. ఏమో భవిష్యత్తులో గడ్డు కాలం వచ్చినప్పుడు వాక్యం దొరకపోవచ్చు. అప్పుడు వాక్యం మీకు దొరకదు, అప్పుడు కావాలన్నా దొరకదు. కాబట్టి దుష్టుడు వచ్చి వాక్యాలను ఎత్తుకొని వెళ్ళనీయకుండా మీ హృదయాల్లో జాగ్రత్తగా పెట్టుకోండి, ఇప్పుడే దొరుకుతున్నప్పుడే. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యం చేయబాకండి వాక్యాన్ని, నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని, ఎత్తుకెళ్ళేటట్టు చేయొద్దు. దుష్టుడు వాడు పక్కనే ఉంటాడు, మర్చిపోయేటట్టు చేస్తుంటాడు. మీ వాక్యాలు మీ దగ్గర ఉండనీయకుండా మీ హృదయాల్లో నుంచి లాక్కోవటానికి చూస్తాడు వాడు, లాక్కెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అటు తీసుకెళ్ళే వాళ్ళు, మీరు బ్యాంకులో డబ్బు డ్రా చేశారు, తీసుకొచ్చారు, చెప్పారు ఇక్కడ దొంగలు ఉంటారండి జాగ్రత్త అని. దొంగలు ఉంటారండి మార్గంలో జాగ్రత్త అని అంటే మీరు డబ్బుని ఎలా తీసుకెళ్తారు చెప్పండి? 1 లక్ష రూపాయలు ఉన్నాయి మీ దగ్గర, 1 లక్ష రూపాయలు డ్రా చేశారు, పట్టుకున్నారు మీ దగ్గర, గట్టిగా సంచిలో చుట్టేశారు.
దొంగలు ఉండారు జాగ్రత్త అని ఎవడన్నా వచ్చి చెప్పాడు అనుకో, నిర్లక్ష్యంగా వెళ్తారా? ఎంత జాగ్రత్తగా వెళ్తారో. ఎందుకని? అది డబ్బు కాబట్టి. ఇప్పుడు దేవుని వాక్యం అండి జాగ్రత్త అని చెబితే ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారా? తీసుకుంటున్నారు, జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా దేవుని మాటలు? ఏమండి, ఇది వాక్యం కదండి, ఎవడు చూసి వచ్చాడు? అవి అంటే డబ్బులు అండి బాబోయ్, డబ్బులండి జాగ్రత్త. కొన్ని కోట్లు పెట్టిన, ఆకాశము గతించిన, భూమి గతించిన, దేవుని మాట పొల్లు కూడా గతించదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విలువ అంత గొప్ప విలువ, గని లాంటిది దేవుని వాక్యం. భవిష్యత్తులో దీని విలువ చాలా చాలా ఉంటుంది మనకి. కాబట్టి ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తరికి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు ఏ టైప్ అంటే, ఇక్కడ వింటారు బాగానే, బయటికి వెళ్ళగానే ఒక్క మొక్క గుర్తుండదు వాళ్ళకి, ఒక్క మొక్క గుర్తుండదు. మళ్ళీ చూస్తారు, భలే చెప్పాడండి ఈరోజు వాక్యం, ఆ సేవకుడు వచ్చాడండి ఏం చెప్పాడండి వాక్యం, అదిరిపోయిందండి అసలు. పోయినా కృతజ్ఞత కుడికి పాస్ గారు వచ్చాడే, ఏం చెప్పాడండి వాక్యం, ఏం చెప్పాడో మొత్తానికి భలే చెప్పాడు. ఆ వాక్యములో ఒక్క మొక్క తీసుకోము, ఆ వాక్యములో ఆ మొక్కల ప్రకారం జీవించము, భలే చెప్పాడండి వాక్యం అసలు. అబ్బాయి ఏం చెప్పాడు ఆయన వచ్చి అని అంటాం. ఏం చెప్పాడో కాదు మనకు కావాల్సింది, ఏమి చెప్పాడు, మనం ఏమి ఆచరిస్తున్నాం, అది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు ఏ టైప్ అంటే, భలే చెప్పాడండి వాక్యం, బయటికి వెళ్ళగానే దుష్టుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇది మొదటి విత్తనం. రెండో విత్తనం చూడండి, ఆ కింద దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడా. రెండో విత్తనం 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరిస్తాడు గాని అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును. వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినా కలగగానే అభ్యంతరపడును, ఈడెళ్ళిపోతాడు. ఈ రెండో విత్తనం ఏ టైపో తెలుసా? ఏదైనా చిన్న కష్టం వచ్చినా, రాతి నేలన పడ్డ విత్తనం ఇది, ఏదైనా చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, ఏమి దేవుడులేండి, అబ్బో చాలా ఎన్నావులేండి ఎట్లాంటి మాటలు. ఏమి దేవుడండి, ఎవరికీ లేదండి లోకంలో కష్టం, నాకే వచ్చిందండి ఆ కష్టం, ఎవరికీ లేదు ఆ కష్టం, ఇంత కష్టం పెట్టాలా నాకు దేవుడు అని. అంటే మనల్ని పరీక్షించటానికి దేవుడు ఏదైనా కష్టం పెట్టినప్పుడు, ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు దేవుణ్ణి వదిలేసే బ్యాచ్ ఏది? రాతి నేలన పడినటువంటి బ్యాచ్. ఇది రెండో రకం. వాక్యం వింటారు, విశ్వాసం గురించి పాస్ గారు చెప్తే అనర్గళంగా వింటారు, వాక్యం అనర్గళంగా చెబుతుంటే ఓ సూపర్ అండి భలే చెప్పారంటారు. చిన్న కష్టం రాగానే, నష్టం రాగానే వాక్యాన్ని మర్చిపోతారు, దేవుణ్ణి విడిచిపెడతారు. ఇది రాతి నేలన పడ్డటువంటి విత్తనం, రెండో విత్తనం. రైట్. మూడో విత్తనం ముండ్ల పొదల్లో పడ్డటువంటి విత్తనం. వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును. ధనమోసం ఆ వాక్యాన్ని అణిచివేస్తే అంట. ధనం కనపడిందనుకో, ఆ ధనం కోసం వాక్యాన్ని పక్కకు పెట్టేస్తారంట వీళ్ళు. ధనమోసం, ధనం కోసం, వ్యాపారాల కోసం, ధనాన్ని ఆర్జించటం కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తారంట. అందుకనే ధనం చాలా డేంజర్ అండి, డబ్బు చాలా డేంజర్. సాతాను తర్వాత మనల్ని బాగా మోసం చేసేది డబ్బే, ధనమే. ఈ ధనం దగ్గరే మనం చాలా విషయాల్లో అబద్ధాలాడుతుంటాం, ఈ ధనం దగ్గరే మనం చాలా విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ ధనం దగ్గర, ఈ డబ్బు దగ్గరే చేయకూడని పని, పర్వాలేదులేండి డబ్బు కదా, అవసరం కదండి అని చెప్పేసి పొరపాటు చేసేస్తుంటాం. ఇక్కడ వాక్యం కూడా గుర్తురాదు మనకి. ఈ డబ్బు దగ్గర మనకి ఏం గుర్తుకురాదు? వాక్యం కూడా గుర్తుకురాదు. ఈ డబ్బు దగ్గర మనం రాంగ్ స్టెప్పులు వేస్తాం ఎక్కువ. దాదాపు మానవుడు రాంగ్ స్టెప్ వేసేది డబ్బు దగ్గరే. ఎందుకంటే డబ్బే చాలా ప్రాముఖ్యం కాబట్టి మనిషికి. ఈ భూమి మీద మనకి బాగా అవసరం డబ్బే కాబట్టి ఈ డబ్బు దగ్గర సాతాను మనల్ని పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మా జాగ్రత్త, డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ధనమోసం వచ్చినప్పుడు మనం ఏం చేస్తారు? వాక్యాన్ని విడిచిపెడతారు. ఎవరు వాళ్ళు? ముండ్ల పొదల్లో అణిచివేస్తాయి. అయితే
నాలుగో విత్తనం ఉందో చూడండి. ఈ విత్తనం ఎలా ఉంది? మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగా, అరవదంతులుగా, ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ ఫలించే విషయం గురించి చెప్తా ఇది చెప్పాను అనమాట. మనం ఎలా ఫలిస్తామంటే దేవునితో సహవాసం చేయటం ద్వారా ఫలిస్తాము. రెండోది వాక్యాన్ని విని, ఈ యొక్క ముండ్ల పొదల్లో పడకుండా, రాతి నేల మీద పడకుండా, త్రోవ పక్కన పడకుండా, మంచి నేలను పడ్డ విత్తనం మాదిరిగా వాక్యం విని తీసుకొని, అబ్బో ఏం చెప్పారండి అని కాకుండా, వాక్యం నేను తీసుకోవాలి, ఆ వాక్యములో ఉన్నటువంటి విలువలు నేను గ్రహించాలి అని చెప్పి వాక్యాన్ని తీసుకొని హృదయంలో పెట్టుకొని ఆ వాక్యం ప్రకారం జీవించేవారు ఏమవుతారు? చెప్పండి, ఏమవుతారు? అమ్మ, ఏమవుతారు? ఫలిస్తారు. దేవునికి స్తోత్రం.